ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత ఇంతవరకు మనము 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 10వ అధ్యాయము విభూతి యోగం అన్నమాట. ఆ విభూతి యోగం అయిపోయిన తర్వాత 11వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఏకాదశాధ్యాయము భగవంతుడైనటువంటి కృష్ణుడు ఈ 11వ అధ్యాయాన్ని అర్జునుడికి చెప్పబోతున్నాడు అన్నమాట. ఆ అధ్యాయం పేరు విశ్వరూప సందర్శనము అని. అంటే 10వ అధ్యాయంలో జాతుల వస్తువుల విశ్లేషణ బాగా చేయబడింది అన్నమాట. 10వ అధ్యాయంలో జాతుల వస్తువుల యొక్క విశ్లేషణ చేయబడింది. అంటే ప్రతి జాతిలోనూ భగవంతుని యొక్క విభూతి కనపడింది. ప్రతి వస్తువులోనూ భగవంతుని యొక్క యోగం కనిపించింది అన్నమాట. ఎక్కడ? 10వ అధ్యాయంలో. అయితే భక్తి కలగాలి అంటే ఇది సరిపోదు. భక్తి కాస్త ఎక్కువగా ఉండాలంటే ఆ భగవంతుని యొక్క విరాట్ రూపము మరి మనం ఆకళింపజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాగా భక్తి కలగాలంటే భగవంతుని యొక్క విరాట్ స్వరూపాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి అన్నమాట. అంటే ఆ మాత్రం 10వ అధ్యాయం వల్ల ఆకలింపు చేసుకోవడానికి సాధ్యం కాదు. అన్నింటినీ సంశ్లేషించి మొత్తం బ్రహ్మాండమంతా కూడా చైతన్యంతో తొణకిసలాడే ఒక మహామూర్తి భగవంతుడు అనే అనుభవం మనకు కలగాలన్నమాట. అందుకని 11వ అధ్యాయము ఇలా సంశ్లేషణం చేస్తుంది అని. అంటే సర్వము భగవంతుని యొక్క విశ్వరూపమని మనకు ఆ 11వ అధ్యాయం తెలియజెప్తుంది అన్నమాట. సర్వములో భగవంతుడున్నాడని తెలుసుకోవడమే గాక, అంటే ఈ విశ్వమంతా కూడా ఈ విశ్వములో కనిపించేటటువంటి ప్రతి వస్తువులోనూ ప్రతి జాతిలోనూ భగవంతుడున్నాడని మరి తెలుసుకోవడమే గాక, సర్వము భగవంతుడేనని కూడా మనం తెలుసుకోవాలి. అన్నిట్లో భగవంతుడు ఉండడమే కాదు, మరి అన్నింటిలోనూ భగవంతుడున్నాడు అని మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మన యొక్క భక్తి పరాకాష్ఠను చేరుతుంది. భగవంతుని విరాట్ రూప దర్శనముతో మన యొక్క భక్తి పరిపక్వ స్థితికి చేరుకుంటుంది. ఈ విశ్వానికి కానీ భగవంతుని యొక్క విరాట్ రూపానికి కానీ నిశ్చితమైన ఆకారం అంటూ లేదు. ఈ విశ్వానికి మరి భగవంతుని యొక్క విరాట్ రూపానికి ఒక నిశ్చితమైనటువంటి రూపం అంటూ ఏమీ లేదన్నమాట. భక్తుని తత్వాన్ని బట్టి, అర్హతని బట్టి, ఎలాంటి దర్శనం వల్ల అతని యొక్క అనుమానాలు తీరుతాయో అలాంటి దర్శనం లభిస్తుంది అన్నమాట. భగవంతుని యొక్క తత్వం తెలియాలి అంటే భక్తునికి కొన్ని అర్హతలు ఉండాలి. అతడు ఎలాంటి దర్శనం చేస్తే ఆ భక్తుల్లో ఉన్నటువంటి అనుమానాలు తొలగిపోతాయో మరి అలాంటి దర్శనం లభించేటట్టు చెయ్యాలన్నమాట. మరి ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతూ ఉన్నాడు. అర్జునుడు కేవలం భక్తుడే కాడు, కర్మవీరుడు కూడాను అన్నమాట. కేవలం అర్జునుడికి భక్తి మాత్రమే కాదు ఉండేది, మరి అతని చేసేటటువంటి పనుల్లో వీరత్వాన్ని చూపేటటువంటి గుణం కూడా ఉందన్నమాట. తానున్న రంగంలో జనక్షయం అవుతుందనే ఆవేదనతో తన సమస్యకి పరిష్కారాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో మరి నేను యుద్ధం చెయ్యను అన్నాడు. ఎందుకు చేయనన్నాడు అర్జునుడు? తాను పూనుకున్నటువంటి పని వలన జనక్షయం జరుగుతుంది కాబట్టి వద్దన్నాడన్నమాట. మరి ఇప్పుడు దానికి ఒక పరిష్కారాన్ని చెప్పాడు. ఎవరు? సాంఖ్యయోగం చెప్పాడు కృష్ణ పరమాత్మ. సాంఖ్యయోగం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, ఆత్మ సంయమ యోగం చెప్పాడు. ఈ విధంగా చెబుతూ వచ్చి ఈ విభూతి యోగం కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు తనకు తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది
అని అనుకుంటూ ఉన్నాడన్నమాట అర్జునుడు. అందుచేత అతనికి కనబడని విరాట్ రూపం ఆ దృక్కోణం నుండే గోచరించింది అన్నమాట. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో విరాట్ రూపం ఆ విధంగానే గోచరిస్తుందన్నమాట. ఆ రూపం భక్తి కర్మల మేలు కలయిక. విరాట్ రూపం అనేది భక్తి కర్మల యొక్క మేలు కలయికే విరాట్ రూపం అన్నమాట. అందులో మొదటి శ్లోకం ఏమిటంటే, ఇది 11వ అధ్యాయంలో మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సన్నితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఓ కృష్ణ పరమాత్మ, నా మీద అనుగ్రహంతో మరి నీవు చెప్పినటువంటి పరమ రహస్యమైనటువంటి అధ్యాత్మ జ్ఞానం వల్ల నాలో కలిగినటువంటి భ్రాంతి తొలగిపోయింది అన్నాడు. మోహోయం విగతో మమ. మోహం అంటే భ్రాంతి, విగత తొలగిపోయింది నాకు అన్నాడు. ఎందువల్ల? అత్యంత రహస్యమైనటువంటి అధ్యాత్మ జ్ఞానాన్ని నాపైన అనుగ్రహంతో నువ్వు చెప్పినందువలన నాలో ఉన్నటువంటి భ్రాంతి తొలగిపోయింది అని అన్నాడు. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు? భవాప్తి యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్త కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఇక్కడ భవము అంటే పుట్టుక, అదేవిధంగా అపి మరియు వ్యయము అన్నమాట. అంటే నాశనం అన్నమాట. పుట్టుక మరణము రెండూ కూడా, అంటే జీవులు ఏ విధంగా జన్మిస్తారు, వాళ్ళ యొక్క మరణాలేమిటి, ఇలాంటి స్థితిని గురించి, అవ్యయమైనటువంటి నీ యొక్క గొప్పతనాన్ని గూర్చి, నీ మహత్యాన్ని గూర్చి నీ ద్వారా విస్తారంగా విన్నాను అన్నాడు. త్వత్త కమలపత్రాక్ష మాహాత్మ్యమపి అవ్యయం. అవ్యయం అంటే శాశ్వతమైనటువంటి నీ యొక్క గొప్పతనాన్ని కూడా నేను విన్నాను, విస్తారంగా విన్నాను అన్నాడు. ఏమే తద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. పురుషోత్తమ అంటున్నాడు. ఓ పరమేశ్వర, ఏవమేతద్యథాతత్వం, ఇంతవరకు నువ్వు చెప్పింది పూర్తిగా ఏవమేతత్ నిజమే. ఆత్మానం, ఆత్మను గురించి నువ్వు చెప్పా కూడా, నిన్ను గురించి అదంతా కూడా నిజమే. ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ, నీవు చెప్పినటువంటి నీ రూపాన్ని, ఆ ఈశ్వర రూపాన్ని, ఆ విరాట్ రూపాన్ని నేను చూడగోరుతున్నాను. మరి ద్రష్టుమిచ్చామి, చూడగోరుచున్నాను అన్నాడు. మన్యసే యది తత్శక్యం మయా ద్రష్టుమితి ప్రభో. ఓ ప్రభు, నేను చూడతగిందే అయితే, నేను చూడగలిగిందే అయితే, నేను చూడగలను అని మీరు భావించినట్లయితే, మన్యసే యది భావించినట్లయితే, యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. అందులో ఓ యోగేశ్వర, నాకు నీ యొక్క శాశ్వతమైనటువంటి రూపాన్ని చూపెట్టు అన్నాడు. మరి ఇక్కడ ఏమిటంటే, విన్నదేదో కళ్ళతో చూస్తే కానీ జ్ఞానం పూర్తి కాదు అన్నమాట. మనం వింటాం, క్లాసులో టీచర్ పాఠాలు బోధిస్తాడు, అది వింటాం. దానినే మనం అతడు ప్రయోగాల ద్వారా యథార్థ రూపాలను తీసుకొచ్చి పెట్టి మనకు చూపించి చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. అదే అంటున్నాడు ఇక్కడ. అర్జునుడికి వినయం, నమ్రత ఎంత ఎక్కువగా ఉన్నాయో ఈ శ్లోకం చెబుతుంది అన్నమాట. మన్యసే ఇది తత్శక్యం మయా దృష్టమితి ప్రభో దర్శయాత్మానం అవ్యయం అని ఎంతో వినయంగా అడుగుతూ ఉన్నాడు. మరి ఈ అధ్యాయం ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. అతనికి అర్హత ఉన్నదనుకుంటే రూపాన్ని చూపమని అడుగుతున్నాడు. నేను చూడగలను, చూడడానికి నాకు అర్హత ఉన్నది అని మీరు భావిస్తే మీ యొక్క రూపాన్ని చూపించండి. భగవంతుడి ముందు తాను క్షుద్రమైన వాణ్ణని భావించడం పరమ భక్తి లక్షణం అన్నమాట. పరమ భక్తుని యొక్క లక్షణం ఏంటంటే, ఆ భగవంతుని ఎదురుగానే ఉన్నటువంటి తాను
మరి ఎంతో క్షుద్రమైనటువంటి వాడను, తక్కువ వాడను అని అనుకున్నప్పుడే అతనిలో ఉన్నటువంటి భక్తి మనకు కనిపిస్తుంది అని చెప్తున్నాడు. తరువాత రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.